మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రామాయంపేటలో 3 రోజుల నుంచి దండలాడుతున్నాము సినిమా గురించి. రామారావు అభిమానులం మేము. నందమూరి ఎన్టీఆర్ గురించి సినిమా గురించి మేము వచ్చినాము. టికెట్ దొరికాయి అనుకున్నాం, ఏదో బాగుంటుంది అని దొరికినాయి. సినిమా మాత్రం మస్తు ఉంది, సూపర్ హిట్ అవుతుందని అందరూ మంచిగా చూడాలని కోరుకుంటున్నాం. సిద్దిపేట డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, నా పేరు మధు. మేము మార్నింగ్ 4 గంటల వరకు వెయిట్ చేయడానికి కూడా మాకు చాలా కష్టమైంది. అన్నని తెర మీద చూడగానే మాకు అంటే వారం రోజుల నుంచి పడుతున్న మా కష్టాలన్నీ హ్యాపీగా అనిపించింది. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ ఫీక్స్లోకి వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకి పాట ఎలా ఉంటుందో ఇంట్రడక్షన్ చూపించడం జరిగింది. సినిమా అయితే బాగుంది. మా సిద్దిపేట, నా పేరు స్వామి, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిని. దసరా పండుగ 15 రోజుల ముందుగానే ఎన్టీఆర్ ఇచ్చిండు మనకు. దసరా ఎట్లుంటుందో సినిమా అట్లే ఉన్నది. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. దసరా పండుగకు మనం ఎట్లా ఆయుధ పూజ చేస్తామో సినిమాలు కూడా అట్లే ఆయుధ పూజ సాంగ్ ఉంటుంది, ఆయుధ పూజ ఉంటుంది. 15 రోజుల ముందుగానే దసరాను తెచ్చింది ఎన్టీఆర్. దసరా పండుగ అయితే మనం తెలంగాణలో ఎంత గొప్పగా చేసుకుంటామో అసంటి పండుగ లాంటి సినిమానే దేవర సినిమా. ఎప్పుడైనా ఇండస్ట్రీ రికార్డు బ్రేక్ చేయాలంటే నందమూరి వంశం నుంచి అవుతుంది. 3 రోజుల్లో 1000 కోట్లు ఎత్తది మన పక్క. జై ఎన్టీఆర్. కొరటాల గురించి చెప్తావా? ఇంకా మనం అంత పెద్దలం కాదు. మనం కొరటాలంటే కొరటాలనే. కొంతమంది అన్నారు రాజమౌళి తర్వాత సినిమా తీస్తే ఎవరిదైనా ఫ్లాప్ అన్నారు. ఆ రికార్డు కూడా బ్రేక్ చేసిన సినిమా దేవర సినిమా ఎన్టీఆర్. మళ్ళా జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాను. బానే ఉంది సినిమా, బానే కాదు కూతే ల్యాంప్ అంతే, ఇక తగ్గేది లేదు. అదిరిపోయింది బ్రో. అసలు అది మైండ్ లో నుంచి ఇంకే పోతలేదు అసలు నాకు. ఇంకా దేవర పక్కపడి నేను నిజంగా ఉన్నట్టు సినిమాలో ఉండి ఒక క్యారెక్టర్ గా చేసి చూస్తున్నట్టు అనిపించింది ఒకటి. సూపర్ బ్రో, అదిరిపోయింది. దేవర అంటే వరాలా ఉంది సినిమా. సూపర్ హైలైట్ ఉంది, బాగుంది మేడం చెప్పండి ఎలా బాగుంది. యంగ్ టైగర్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. కొరటాల శివ డైరెక్షన్ కూడా బాగుంది. 200 డేస్ పక్క సిద్దిపేటలో. సినిమా మాత్రం చాలా బాగుంది. ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఆడియన్స్ అయితే వచ్చి చూస్తారు. చాలా బాగుంది సినిమా, చూడొచ్చు. ఒక్కసారి కాదు 4 సార్లు చూసేంత బాగుంది సినిమా. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్గా ఉంది, బాగుంది సినిమా. ఇక కలెక్షన్స్ అంటే సుమారుగా బాహుబలిని కూడా బీట్ చేస్తుందని చెప్పేసి మేమైతే గెస్ చేస్తా ఉన్నాం.